So determine the value of u1, u2, u3 so as to maximize the function u1 into u2 into u3 subjected to u1 plus u2 plus u3 equal to 0, where u1, u2, u3 always greater than or equal to 0. Solve the problem by using the calculus method. This is unit 5 in optimization techniques. So the given problem consisting of 3 variables u1, u2 and u3. So the number of stages depends upon number of variables. Here suppose if you have 3 variables, you will get 3 stages. So starting with the stage 3, highest stage నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, 3 స్టేజెస్ వస్తాయి. స్టార్టింగ్ విత్ ద స్టేజ్ 3. సో స్టేజ్ 3 కాబట్టి సో దాన్ని ఏమనుకుంటాం మనం, S3 అనుకుంటాం. సో S3 ఈక్వల్ టు వాడు ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మన కన్స్ట్రెంట్స్ ఏమేమి ఇచ్చాడు, u1 ప్లస్ u2 ప్లస్ u3 అనే మన కన్స్ట్రెంట్స్. సో 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి u1 ప్లస్ u2 ప్లస్ u3 ఈక్వల్ టు 10. సో దాన్ని S3గా తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వేషన్ 1. సో స్టేజ్ 3 అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2కి వచ్చినప్పుడు దాన్ని ఏమనుకోవాలి, S2 అనుకోవాలి. సో S2 అని అనుకుని ఇక మనకి ఏముంది, సో S2 అంటే u1 ప్లస్ u2 ప్లస్ u3 అంటే ఈక్వల్ టు ఇటు పక్కన u1 u2 ఉండాలి, అంటే అటు పక్కకి u3 తీసుకెళ్ళాలి. పై స్టేజ్లో మనకి ఏముంది, S3 ఉంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, S3 మైనస్ u3గా రాసుకోవచ్చు. సో S3 మైనస్ u3 ఈక్వల్ టు S2. సో నెక్స్ట్ స్టేజ్ 1. స్టేజ్ 1 అంటే ఓన్లీ 1 వేరియబుల్తోనే రాయాలి. సో 1 వేరియబుల్ ఏంటిది, దాన్ని S1 అనుకుంటాం. సో వేరియబుల్ u1 అంటే మిగతాది ఇక్కడ పై స్టేజ్లో మనకి ఏముంది, u2 ఉంది. u2 అటు పక్కకు తీసుకెళ్ళిపోవాలి, అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, S2 మైనస్ u2. అంటే అర్థమైందా. సో స్టేజ్ 3, స్టేజ్ 2, స్టేజ్ 1. స్టేజ్ 3లో ఈక్వల్ టు ఇటు పక్కన 3 వేరియబుల్స్ ఉండాలి. స్టేజ్ 2కి ఈక్వల్ టు ఇటు పక్కన 2 వేరియబుల్స్ ఉండాలి. స్టేజ్ 1కి ఈక్వల్ టు ఇటు పక్కన 1 వేరియబుల్ ఉండాలి. పై స్టేజ్తో రిలేషన్గా అటు పంపిస్తాం. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాడు మనకి ఏమి ఇచ్చాడు, u1 ఇంటూ u2 ఇంటూ u3 ప్రోడక్ట్లో ఉంది. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఎలా రాసుకోవాలి అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 రాసుకోవాలి. అలా ఆర్డర్లో రాసుకోవాలి. కన్స్ట్రెంట్స్కి రాసేటప్పుడు రివర్స్లో హయ్యర్ స్టేజ్ పైన రాస్తాం. సో స్టేజ్ 1. స్టేజ్ 1 అంటే ఏంటిది, ఎప్పుడు ఓన్లీ 1 వేరియబులే రాయాలి. సో 1 వేరియబుల్ రాయాలి. స్టేజ్ 1 అంటే f ఆఫ్ S1 అనుకుంటాం దాన్ని. సో దట్ ఈక్వల్ టు ఫంక్షన్లో వాడు ఏమి ఇచ్చాడు, మ్యాక్సిమైజ్ అన్నాడు. సో మ్యాక్సిమైజ్ u1 అంతే కదా. వాడు స్టేజ్ 1 వేరియబుల్. సో ఇక్కడ u1 అంటే ఏంటిది మనకి, S2 మైనస్ u2. సో S2 మైనస్ u2 రాసేసాం. ఓకే, ఎందుకు స్టేజ్ 1లో అదే కదా ఉంది, S2 మైనస్ u2. సో దట్ ఈక్వల్ టు S2 మైనస్ u2. మ్యాక్సిమైజ్ u1 ఈక్వల్ టు S2 మైనస్ u2. సో నెక్స్ట్ స్టేజ్ 1 అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, F2 ఆఫ్ S2గా రిప్రజెంట్ చేస్తాం. సో F2 ఆఫ్ S2గా రాసాం. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, మ్యాక్సిమైజ్. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, u1, u2, u3 వేరియబుల్స్ ఉన్నాయి. 2 స్టేజెస్ కాబట్టి u1, u2 ఉండాలి. సో u1, u2 ఉన్నాయి. అది కూడా ఎలా ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనకి ప్రోడక్ట్లో ఉంది, అంటే u1 ఇంటూ u2. ఒకవేళ ప్లస్ ఉంటే u1 ప్లస్ u2 రాసుకుంటాం. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనం u1 ఇంటూ u2 ఇచ్చాడు. సో u1 ఇంటూ u2 మ్యాక్సిమైజే కదా, మ్యాక్సిమైజ్ u1 ఇంటూ u2. స్టేజ్ 2 కాబట్టి విత్ రెస్పెక్ట్ టు u2 చేస్తాం. దట్ ఈక్వల్ టు u1 అంటే ఏముంది పైన, S2 మైనస్ u2. S2 మైనస్ u2 ఇంటూ u2. ఓకేనా. సో S2 ఇంటూ u2 మైనస్ u2 స్క్వేర్. సో ఇక్కడ ఏంటిది, S2 మైనస్ u2 ఇంటూ u2. దీనిని రాస్తే S2 u2 మైనస్ u2 స్క్వేర్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ u2 అండ్ ఈక్వల్ టు 0. ఎందుకు u2తో చేయాలి, సో ఇక్కడ u2 స్క్వేర్లో ఈక్వేషన్ ఉంది కానీ దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు u2 చేస్తాం. సో S2 మైనస్ 2u2. సో S2 ఈక్వల్ 2u2. సో u2 ఈక్వల్ S2 బై 2. దాని ఈక్వేషన్ 4 అనుకుంటాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ S2 ఇన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మనం S2 సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందుకు అంటే స్టేజ్ 2 కాబట్టి ఫంక్షన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ S2లో ఉండాలి. సో u2ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఈ స్టెప్ చేసాం. సో ఇక్కడ S2 ఇంటూ S2 బై 2 మైనస్ S2 స్క్వేర్ బై 4. దట్ ఈక్వల్ టు S2 స్క్వేర్ బై 2 మైనస్ S2 స్క్వేర్ బై 4. సో ఇక్కడ LCM 4 వస్తుంది. సో LCM 4 కాబట్టి S2 స్క్వేర్ మైనస్ S2 స్క్వేర్ వస్తుంది. అది సబ్ట్రాక్ట్ అయితే S2 స్క్వేర్ బై 4 వస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ 2 అయిపోయింది సార్. స్టేజ్ 3. స్టేజ్ 3లో ఏంటిది, F3 ఇంటూ S3. దట్ ఈక్వల్ మ్యాక్సిమైజ్. మన ఫంక్షన్ ఎలా ఉంది, u1, u2, u3 ఉంది. సో రివర్స్ ఆర్డర్ రాసుకోవచ్చు, స్మాల్ ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ u2, u1 అంటే మనం ఇందాక ఏం రాసుకున్నాం, F2 ఆఫ్ S2. సో F2 స్టార్ ఎందుకు రాసామంటే ఇక్కడ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ S2లో వచ్చింది కదా వాల్యూ. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, S2 స్క్వేర్ బై 4. ఇదిగోండి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్రమ్ 2. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటిది మనకి, S2 ఈక్వల్ టు S3 మైనస్ u3. సో ఆ ఈక్వేషన్ నుంచి మనం
ఇక్కడ మనకి S2 ఉంది కదా, ఇది తీసుకెళ్ళి ఇక్కడ S2²/4లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే మనకు వాల్యూ ఇలా వస్తుంది. సో దీన్ని మనం మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు U3 చేస్తాం. ఎందుకు? ఈక్వేషన్ అనేది మళ్ళీ మనకి సాల్వ్ అవడం కోసం. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వచ్చిన కండిషన్. సో ఇంత పెద్ద ఈక్వేషన్లో నుంచి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ S3లో అంటే U3 ఇన్ టర్మ్స్ ఆఫ్ S3లో రాసుకోవాలి కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ S3 కామన్ తీసాడు. సో S3 - U3 -3 × U3 ఇంటూ ఇక్కడ మైనస్ కామన్ తీసాం కదా, ఇక్కడ ఉన్న S3 - U3 దట్ ఈక్వల్ టు 0. దీన్ని కామన్ S3 - U3 ఇంటూ S3 - 3U3. సో ఇది S3 - U3 ఈక్వల్ టు 0, S3 - 3U3 ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మొత్తం మనకి S3కి 2 వాల్యూస్ వచ్చినాయి. సపోజ్ S3 = U3 తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో సెకండ్ ఈక్వేషన్లో S3 = U3 సబ్స్టిట్యూట్ చేసి S2 = 0 అయిపోయింది. సో S2 0 అయింది. సో S2 0 కాబట్టి అది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే U2 వాల్యూ 0 వచ్చింది. సో U2 0 తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే U2 0, S2 0 అంటే అప్పుడు U1 0 అయిపోయింది. U1 0 అంటే S1 0 అంటే మొత్తం మనకి ఇక్కడ ఏమైంది? S1 = S2 = 0, U1 = U2 = 0. అలా అయితే కనుక దాన్ని ట్రైవియల్ సొల్యూషన్స్ అంటారు. సో వాటిని మనం తీసుకోం. సో నెక్స్ట్ ఇంకో కేసు ఏముంది? U3 = S3/3 అని ఉంది. సో దీని నుంచి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా, S3 - 3U3 = 0, S3 = 3U3, U3 = S3/3. ఫ్రమ్ ఫస్ట్ U1 U2 0 కదా, అప్పుడు U3 10 వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్తే అక్కడ దీన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో U3 = 10/3 ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో S3 = 10 కదా, S3 = U1 + U2 + U3 దట్ ఈక్వల్ 10 కదా, అంటే S3 = 10ఏగా, ఇందాక S3 = 10 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో U3 = 10/3. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకి U3 వాల్యూస్ S3 వాల్యూస్ వచ్చినాయి. U3 వాల్యూస్ S3 వాల్యూస్ తీసుకెళ్ళి S2లో సబ్స్టిట్యూట్ చేయాలి. S2 అంటే ఏంటిది? S3 - U3 10 - 10/3 20/3. సో S2 వచ్చింది. S2 తీసుకెళ్ళి ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫోర్త్ ఈక్వేషన్ మనకి ఏంటిది? U2 = S2/3. వాడు కనుక్కోమని ఏంటిది? మనకి U1 U2 U3 వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఒక ఫస్ట్ కేసు తీసుకుంటే U1 U2 0 అయిపోయినాయి కాబట్టి దాన్ని తీసుకోం. సెకండ్ కేసు ద్వారా మొత్తం U1 U2 U3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే తీసుకెళ్తాం. సో మనకున్న ఈక్వేషన్స్ అన్నిటి నుంచి U2 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ S1 = S2 - U2. సో సబ్స్టిట్యూట్ S2 అండ్ U2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి S1 వాల్యూ వచ్చింది. S1 వచ్చిందంటే U1 వచ్చినట్టే. సో U1 U2 U3 వాల్యూస్ వచ్చినాయి కదా, వాడు ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో U1 × U2 × U3 కాబట్టి అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ 1000/27 వచ్చింది. This is the final value. This is the calculus method.